బ్రేకింగ్ చూస్తున్నాం. మేంతా తుఫాన్పై తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది. తుఫాన్ ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని చెప్పారు. కల్లాల్లో ధాన్యం ఆరబోసిన నేపథ్యంలో ఎటువంటి నష్టం వాటిల్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాల్లోనూ తగిన ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలపై తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంది. హైదరాబాద్ సహా ఇతర జిల్లాల్లోనూ భారీ వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బందిని ముఖ్యమంత్రి అప్రమత్తం చేశారు. తుఫాను ప్రభావం అధికంగా ఉన్న జిల్లాల్లో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో సమన్వయం చేసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. వాగులు, వంకలు పొంగే ప్రమాదం ఉన్నందున జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలకు పునరావాస కేంద్రాలకు తరలించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. నీటిపారుదల శాఖ అధికారులు, సిబ్బంది రిజర్వాయర్లు, చెరువులు, కుంటల నీటి మట్టాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలని చెప్పారు. పూర్తిగా నిండిన చెరువులు, రిజర్వాయర్ల వద్ద ఇసుక బస్తాలను సిద్ధంగా ఉంచాలని సీఎం సూచించారు. రోడ్లపై నీరు నిలిచిన ప్రాంతాల్లో లో లెవెల్ బ్రిడ్జిలు, కాజ్వేలపై నుంచి రాకపోకలు పూర్తిగా నిషేధించాలని ఆదేశించారు. నగర, పురపాలక, గ్రామ పారిశుధ్య సిబ్బంది ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులు చేపట్టాలని రేవంత్ రెడ్డి సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ తగినంత మందులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. అవసరమైన చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రాణ, ఆస్తి నష్టం, పశు నష్టం చోటు చేసుకోకుండా తగు జాగ్రత్తలు వహించాలని ముఖ్యమంత్రి అధికారులకు తెలిసి చెప్పారు. రెవెన్యూ, విద్యుత్, పంచాయతీరాజ్, ఆర్ఎండ్బి, వైద్య ఆరోగ్య, పోలీస్, అగ్నిమాపక శాఖలు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సమన్వయంతో సాగాలని సీఎం సూచించారు.